ప్రార్థన. సర్వశక్తిమంతుడా దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ దాసురాలైన నన్ను జ్ఞాపకము చేసుకొని మీ ఆత్మ సహాయము నాకు దయచేయండి ప్రభువా. దేవా, ఇంకా రావలసిన వారిని దేవా నీ సన్నిధికి తీసుకురండి ప్రభు. మీ కృపలో మమ్మ జ్ఞాపకము చేసుకొని ఈ ఆదివారం ప్రభువా, ఈ పునరుద్ధానపు దినముందు తండ్రి దేవా మాతో మాట్లాడి ఆత్మకార్యము నీ సంఘములో జరిగించి క్షేమాభివృద్ధిని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని దేవా నాయన ఈ ప్రార్థనలు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఆదివారము ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన దినము. అది లోకస్తులకైనా సంఘస్థులకైనా సరే సెలవు దినం. అలాగే ఈ ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత పబ్లిక్ హాలిడే మాత్రమే కాదు, కానీ సంఘమంతా కూడుకుని దేవుని లేఖనాలు జ్ఞానించుకునేటువంటి దినము. అలాగే పునరుద్ధాన దినము. ఆయన శుక్రవారం మరణించిన తర్వాత మరి ఆదివారం తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువారు కనుక తిరిగి లేవకుండా ఉంటే అసలు మన పరిస్థితి ఏంటి? పునరుద్ధానం అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి. మన విశ్వాసానికి మరి పునాది పునరుద్ధానమే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు అసలు పరిశుద్ధ గ్రంథంలో అంటే, నీతిగా జీవించమన్నారు, సత్క్రియలను చేయమన్నాడు. మరి మిగిలిన గ్రంథాలు కూడా అక్కడక్కడ ఇవి చెప్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథపు ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ గ్రంథములోనూ లేనటువంటి పునరుద్ధానం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీతి సూక్తులు ఉన్నాయి, ఇంకా చాలా చాలా సంగతులు వివిధ గ్రంథాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. కానీ ఏ మనుష్యుడు కూడా పునరుద్ధానం పొందినట్లుగా సాక్ష్యాలతో సహా ఎక్కడా లేదు. ప్రియమైన వారులారా, పునరుద్ధానం అంత గొప్పది. మన నిరీక్షణ కూడా దేని మీద అండి? పునరుద్ధానం మీదే. ఈరోజు మనం బైబిల్ పట్టుకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, మానక సంఘానికి వస్తున్నాము. అసలు ఏం ఆశించి వస్తున్నాము? మనకి ఏం కావాలి అంటే, నాకు ఇల్లు కావాలండి, మా ఇంట్లో కోడిపెట్ట గుడ్డు పెట్టాలండి, మా ఊర్లో గేదెలు పాలు ఇవ్వాలండి, మా మనవరాలకి పెళ్లి జరగాలండి. వాటి కోసం నమ్ముకుంటే కనుక అది అర్థం లేని విశ్వాసం అయిపోతుంది. దేంటి మన నిరీక్షణ ఏంటంటే పునరుద్ధానం అంతే. నేను మరణించినా తిరిగి లేస్తాను, నా వారు మరణించినా నేను మరలా చూస్తాను. ఈ నిరీక్షణ క్రైస్తవుల్లో చాలా బలముగా కనిపిస్తుంది. ఇంత బలమైంది మనకు ఎలా ఏర్పడింది అసలు అంటే, కేవలం క్రీస్తు వారు 3వ దినాన లేవడమే. ఎంత సంతోషం! సిలువేయబడినప్పుడు అండి శిష్యులు, ఇంకా ఆయన్ను ప్రేమించినటువంటి మరియ తల్లి, అనేక మంది స్త్రీలు పురుషులు చాలా బాధతో ఉన్నారు. ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు, ఆయన మోము మీద ఉమ్మి వేస్తున్నప్పుడు, పిడిగుతులు గుద్దుతున్నప్పుడు, ఆయన రక్తం ఏరులై పారుతున్నప్పుడు చాలా చాలా దుఃఖపడ్డారండి. చాలా బాధపడ్డారు. మరి వారు మరలా మహదానందాన్ని ఎప్పుడు పొందుకున్నారు అంటే, ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు మహా సంతోషాన్ని పొందుకున్నారు. అది ఎంతటి సంతోషం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన దేహమందు ఏ గాయము లేనప్పుడు శిష్యులు ఆయనతో ఉన్నారు, అప్పుడు సంతోషంగానే ఉన్నారు. కానీ ఎప్పుడు లేనంత సంతోషం శిష్యులకు ఎప్పుడు కలిగిందంటే, ఆయన పునరుద్ధానుడై ఆరోహణమైనప్పుడు నిజమైన సంతోషం, మహదానందం. మామూలు కాదండి, అది చిన్న సంతోషం కాదండి, మహదానందం వాళ్ళకి కలిగింది. ప్రియమైన వారులారా, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనము. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ప్రత్యేకింపబడి ఆరోహణమాయెను అంటే శిష్యుల యొద్ద నుంచి ఆయన ప్రత్యేకింపబడెను. ప్రత్యేకింపబడి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఏం రావాలి? బాధ రావాలి, అంతే కదండి. ఏలియా గారు వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా గారికి ఏమొచ్చింది? బాధ కలిగింది. కానీ ఇక్కడ శిష్యులు తీరు చూడండి. వారు 52వ వచనము, వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచుండిరి. చూసారా, తిరిగి ఎలా వెళ్ళిపోతున్నాడు? నాయకుడు లేకుండా వెళ్ళిపోతున్నారు. తిరిగి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇన్నాళ్ళు మరి పక్కనే ఉంటూ ప్రతి విషయంలో సహాయపడని క్రీస్తు లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు భౌతికంగా క్రీస్తు కనిపించట్లేదు. పన్ను చెల్లించాలంటే ఎక్కడికి వెళ్ళిపోయేవారు? గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయేవారు. ఎవరండి గురువు? యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యో ప్రజలు ఆకలితో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయేవారు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళిపోయేవారు. శాస్త్రులు నిందిస్తున్నారు, నిందలు మోపుతున్నారు, ఎవరికి చెప్పుకునేవారు? యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పుకునేవారు. శిష్యులండి ఒక చిన్న బిడ్డల వలె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పెరిగారు ఈ 3.5 సంవత్సరాల పాటు. ప్రతిదీ కష్టం వచ్చిన ఆయనతోనే, అద్భుతాలు చేసిన ఆయనతోనే. దేవా యేసయ్య, మేము ఈ అద్భుతాన్ని చేసాము, మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం. ఇలా వాళ్ళకి సంతోషం వచ్చినా కనిపించేది యేసుక్రీస్తు వారే, వారికి బాధ కలిగినా కనిపించేది యేసుక్రీస్తు ప్రభువారే, వారికి ఆకలి వేసినా కనిపించేది యేసుక్రీస్తు ప్రభువారే, వారికి సందేహాలు వచ్చినా కనిపించేది యేసుక్రీస్తు ప్రభువారే. ఒక చిన్న బిడ్డలు ఎలా అయితే ఒక తండ్రి మీద ఆధారపడిపోతారో అలా తమకున్నదంతా విడిచిపెట్టేసి, ఆస్తులను, అయిన వారిని అందరినీ విడిచిపెట్టేసి, సమస్తము ప్రభువే, మా ఆస్తి ప్రభువే, మా అన్న ప్రభువే, అన్నీ మా జీవితమే ప్రభు అనుకుని ప్రభువును వెంబడించారు కదా. ఈరోజు క్రీస్తు వారి నుంచి ప్రత్యేకింపబడి ఆరోహణమైపోయారు. వీరు క్రీస్తు లేకుండా యెరూషలేముకు వెళుతున్నారు. వీళ్ళు బెంగ పెట్టుకోవడం లేదు, మహా ఆనందముతో పట్టరాని సంతోషముతో వెళ్ళిపోతున్నారు. వీళ్ళ సంతోషానికి కారణం ఏంటి? ఈరోజు మనకి అర్థం కావాలి. ఎందుకంటే ప్రియమైన వారలారా, వారి సంతోషానికి అర్థం మనకు అర్థం కాకపోతే మన బాప్తీసానికి అర్థం లేదు, మన భక్తికి అర్థం లేదు. ఈరోజు మీరు తీసుకునే ప్రభు వల్లకు పరమార్థం మనకు అర్థమైనట్టు కూడా కాదు, ఇతకి ఎందుకు వారు సంతోషపడ్డారు, అంత ఆనందం వాళ్ళకి ఎందుకు వచ్చింది? మనమైతే ఆనందంగా ఉండగలమా? అంత సర్వశక్తుడు ఇకపై భౌతికంగా మనతో ఉండడంటే. కానీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో అర్థమైందండి, వాళ్ళకి ఏదో సత్యం అర్థమైంది. ఏంటా సత్యం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆయన ఆరోహణమైనప్పుడు అంటండి దేవుడు ఈవులను అనుగ్రహించాడంట. దేవుడు ఏమిచ్చాడంటండి? ఈవులు, అవసరమైన ఏవో మనకి ఇచ్చాడంటండి. మనకు కావలసినటువంటి వరాలేయో ఇచ్చాడంటండి. ఎప్పుడు? ఆయన ఆరోహణమైనప్పుడు. ఏంటా వరాలు, ఏంటా ఈవులు అంటే అక్కడే వ్రాయబడి ఉంది. చెరను చెరగా ఏం చేశాడండి ఆయన? చెరను చెరగా పట్టుకుని పోయి. చెరను చెరగా పట్టుకుని పోయి అంటే మానవులకి చెరలున్నాయా? మనం ఏమన్నా ఖైదీలమా? కాదు కదా, స్వాతంత్రంగా ఉన్నాంగా. కానీ ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే మనం స్వాతంత్రులము కాము, మనం ఖైదీలమంట. మనకంటూ కొన్ని చెరలున్నాయంట. ఆ చెరలు ఎప్పటి నుంచి ఉన్నాయంట ప్రియమైన వారలారా? ఆ చెర నుంచి మనల్ని ఎవ్వరు విడిపించలేకపోయారు. అసలు మనిషి ఎప్పటికీ ఆ చెరలోంచి బయటికి రాలేడు.
అలాంటి భయంకరమైన సంకెళ్ళ చేత మనిషి కట్టుబడి ఉన్నాడు. ఎవరు? అందరం. ఎవరు? అందరం. మనమందరము ఖైదీలుగా చెరలో ఉంటే ఈ చెరని ఆయన అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయాడంట. సపోజ్ మీకు అర్థం కావడానికి, ఒక చిలుక ఉంది కదండి, ఒక చిలుకని ఒక పంజరంలో బంధించామనుకోండి, ఈ పంజరాన్ని తీసుకెళ్ళి మరో పంజరంలో పెట్టేస్తే ఏమవుతుంది? అలా అన్నమాట. మన చెరను ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు అంటే మనకేం లేదు, ఇంకా పంజరము లేదు, మనం ఎవరికి దాసులం కాదు. ఏంటా చెరలు? అసలు ఏంటా చెరలు? దేవుడు ఒక దాన్ని విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు అంటే మనుషులు చేసే చిన్న చిన్న పనులు చేయడానికి రాడండి. అంతేనా? అంతే కదండి. ఈ గ్రామంలో డ్రైనేజీలు ఉన్నాయా? డ్రైనేజీలు ఉన్నాయి కదండి, డ్రైనేజీలు ఉన్నాయి. ఈ గ్రామంలో అక్కడక్కడ చెత్త చెదారం ఇవి ఉంటాయి కదండి, అవి క్లీన్ చేయడానికి ఎవరు వస్తారు? మినిస్టర్ గారు వస్తారా? మినిస్టర్ గారు వచ్చి క్లీన్ చేస్తారా? ఎవరు చేస్తారు? ఆ గ్రామంలో పనిచేసేవాళ్ళు, లేదా ఆ వృత్తి అంటే ఆ జాబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. మినిస్టర్ గారు రారే, ప్రధానమంత్రి గారు రారు. వాళ్ళు వచ్చారంటే ఏంటి? పెద్ద సమస్య ఉంటాయి కానీ రారు. మనం అందరం ఈ ఊరందరం కలిసి కట్టుగా ఒకే మనసు పెట్టినా చెయ్యలేని పనులు ఎవరు చేయాలి? మినిస్టర్ చెయ్యాలి. మనం ఊడ్చుకునేవి, మనం దులుపుకునేవి, మన ఇంట్లో పెంకులు ఊడిపోయాయని ప్రధానమంత్రి రాడు, మనమే చేసుకోవాలి అవి. అలాగే మనల్ని మనం విడిపించుకునేవి అయితే క్రీస్తు రానవసరం లేదు. క్రీస్తు రానవసరం లేదు. మనిషి ఎలాంటి చెరలో ఉన్నాడంటే ఎప్పటికీ ఎవరు విడిపించలేనటువంటి చెరలో ఖైదీగా మనిషి ఉండిపోయాడు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 7వ వచనం దీన్ని రూఢీపరుస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింప లేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. మనందరము ఖైదీలుగా అట్లు ఉండవలసినదే. మనల్ని విడిపించేటువంటి శక్తి ఎవరికి లేదు. అలాంటి భయంకరమైన కంటికి కనిపించని చెరలతో మానవులందరూ కూడా దాసులుగా ఉన్నారు. ఏంటా చెరలు? ఏంటా చెరలు? ఆనాడు శిష్యులకు అర్థమైంది. ఏమర్థమైంది? మానవుల్ని పట్టి పీడిస్తున్న చెరను చెరగా పట్టుకుపోయాడు. ఆ విషయం అర్థమై ఎంత గొప్ప వరాన్ని ఇచ్చావా ప్రభువా, దేవా అని మహాదానముతో వారు సంతోషముతో యెరూషలేముకి ఒంటరిగా మరి ప్రభువు లేకుండానే వాళ్ళు వెళ్ళిపోయారండి. ఏంటా చెర? మనలో ఆ చెరలో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఏంటా చెర అంటే మనము ఇదిగో 3 విషయాల ద్వారా 3 చెరలను మనం చూద్దాం. ఏంటా చెరలు? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకున్నది. పాప నియమము అనేటువంటి చెర. పాప నియమము అనేటువంటి చెర ఏంటిది? ఎవరికి వాళ్ళుగా ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఒకానొక పాపాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం, ఎంత పోరాడినా వదులుకోలేకపోతున్నాం. అలాగని ఆ పాపాన్ని ఇష్టంతో స్వీకరించలేకపోతున్నాం. అలా అని దాన్ని జయించి స్వచ్ఛందంగా ఉండలేకపోతున్నాం.
పాపం అంటే ఇష్టం లేదు కానీ చేయాల్సి వస్తుంది, పాపం చేయాలని లేదు కానీ తప్పడం లేదు. అది ఎలా ఉందంటే అది నియమం అయిపోయింది, నియమం కట్టడైపోయింది. నువ్వు చేసి తీరాల్సిందే అని ఎవరో మన నెత్తి మీద కూర్చుని కొరడాలతో కొట్టి మరీ పాపాన్ని చేయిస్తున్నట్టుగా ఎంత వద్దనుకున్నా దానికే బానిసలం అయిపోతున్నాం. ఉదాహరణకి మద్యపానం. ఈ మద్యపానం ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు తాగితే బట్టలు లేకుండా రోడ్డు మీద పడిపోతారని తెలుసు, తాగిన వాని పిల్లలు బడికి వెళ్ళి సక్రమంగా చదువుకోలేరని తెలుసు, తాగిన వాని భార్య ప్రతి ఒక్కడికి లోకువే అని తెలుసు, ఇవన్నీ తెలుసు. ఒక్కొక్కసారి పురుషులే కంటతడి పెట్టుకుంటారు, నా బ్రతుకేంటి, నా భార్య ఏంటి, నా బిడ్డలేంటి, నేను బ్రతుకుండగా భర్త చచ్చిన దానిలా అది అలా ఉండడం ఏంటి, నేను బ్రతుకుండగా అనాథలా వాడు ఆకలితో ఉండి ఇంటింటికి వెళ్ళి చేయి చాచుకోవడం ఏంటి, నేను ఉన్నానా పోయానా, ఆపేద్దాం అనుకుంటాడు ఆపలేడు, వదిలేద్దాం అనుకుంటాడు వదలలేడు. కొన్ని పాపాలు మనల్ని పట్టేసాయండి, దాన్ని విడిపించుకోలేము, నా వల్ల కాదు అంట. స్త్రీలు కూడా అంతే, అది అసూయ అనుకుందామా, క్రోధం అనుకుందామా, స్వార్థం అనుకుందామా, అలా తప్పు అనిపించిన ఏదో తప్పదు అని ఎవరో నియమం పెట్టినట్లుగా స్వార్థంతో బ్రతికేస్తాం. అత్తమామలను చూసుకోవాలి, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, అత్తమామల విషయంలో నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, కోడల విషయంలో నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను, ఎందుకో నేను పెట్టిన బాధలకి వాళ్ళు ఏడుస్తుంటే నా ప్రాణం చివుక్కుమంటుంది, ఈసారి ఎలా ఉండకూడదు అని ఆ క్షణానికే మార్పు, క్షణిత కాలపు మార్పు, మరలా యథావిధి తదా ప్రజ. క్షణిత కాలపు మార్పులే వస్తున్నాయి, శాశ్వత మార్పులు మనకు రావట్లేదు. పాపం అనే చెరలో ఉండిపోయాము. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ఆ చెరలో దేవుడు ఉండనీయడు. అద్భుతమైన సాక్ష్యాలు కలిగిన వారు సంఘాల్లో ఉంటారండి. గత 10 ఏళ్లుగా మందు తాగేవాడిని, నన్ను చూసి పిచ్చివాడు అనుకునేవారు, నేను ఇంకా బ్రతకను అనుకున్నారు. కానీ నా దేవుని దయ వలన నేను ఆ మద్యపానపు వ్యసనం నుంచి బయటకు వచ్చేసా. నా నోరు తెరిస్తే భయంకరమైన బూతులు, నోరు తెరిస్తే భయంకరమైన శాపాలు. నన్ను చూసి నేను తప్పు చేసినా నాతో మాట్లాడడానికి భయపడి ఎవరు నన్ను అడిగేవారు కాదు. అలాంటి నేను ఈరోజు మాట్లాడుతుంటే ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నానో. ఎన్నోసార్లు ఈ బూతులు మాట్లాడేటువంటి పద్ధతుల నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ కోపం వస్తే ఆటోమేటిక్గా నాకు తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నోసార్లు నేను సహించుకోవాలనుకున్నాను, కానీ ఎవరైనా నా మీదకి లేస్తే వెళ్ళి కొట్లాటకు దిగుతున్నాను. నేను మారిపోవాలన్నది మారిపోలేకపోతున్నాను అన్న వాళ్ళ సాక్ష్యం ఎప్పుడైనా విన్నారా? మీ సంఘంలో కూడా ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వారు ఎలా మార్చబడ్డారు అంటే వారి పాపమనే చెరను చెరగా తీసుకెళ్ళిపోయాడు ప్రభు. వారిప్పుడు పాపం నుంచి స్వతంత్రులు. దేవునికి స్తోత్రం. వారు పాపం నుంచి స్వతంత్రులు అయిపోయారు. మీలో ఎంతమందికి స్వతంత్రం వచ్చింది? పాపపు బానిసత్వం నుంచి ఎంతమందికి స్వతంత్రం వచ్చింది? లేదా? ఆయన పునరుద్ధానం వల్ల ఆయన ఇచ్చిన వరాన్ని మీరు పొందుకోకపోతే ఈ ప్రభు బల్లకు అర్థమే ఉంది చెప్పండి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్న దేనికి? ఆయన ఇచ్చిన వరాన్ని తీసుకోలేనప్పుడు ఇది తీసుకుంటే దేనికి? ఇది కేవలము శరీరమును రక్తమునకు సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మనం ఖైదీలు కాదని అర్థం కాదు. ఆయన ఇచ్చే వరాన్ని మనం అందుకోవాలి. ఏమండి, ఆ ఊరిలో దానం చేస్తున్నారు. కరోనా టైంలో లారీలతో కూరగాయలు వచ్చాయా మీ ప్రాంతానికి? రాలేదా? పోనీ విన్నారా? వచ్చేవని విన్నారా? కరోనా టైంలో భోజనాలు పంపిణీలు జరిగేవి. ఇంటికి వచ్చి బొట్టు పెట్టి చేతిలో పెట్టేవారా? మనం వెళ్ళి లైన్లో నుంచునేవాళ్ళమా? మనమే నుంచోవాలి, అంతే కదా. వాళ్ళు వచ్చి తలుపు తట్టి తీసుకోమ్మా అంటే అదేం లేదు. అక్కడ కావలసిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఉచితంగా ఉన్నాయి. పూర్వకాలంలో నదులు ఉండేవి, నది నిండా నీళ్ళే, ఇంట్లో కూర్చుంటే వస్తాయా? ఉచితమే, కానీ కడవ పట్టుకుని వెళ్ళి చేదుకుని రావాలి, అప్పుడు దాహం తీరుతుంది. ఈరోజు కూడా దేవుడిస్తున్న వరాలు చాలా గొప్పవి, కానీ ఎవరైతే విడుదల కావాలనుకుంటున్నారో వెళ్ళండి, మీ ఆత్మను తీసుకుని ప్రభు ఆయన శక్తితో నింపి మీకు విడుదలను అనుగ్రహిస్తారు.
ఇక రెండవ చెర ఏంటి అంటే తిమోతి గారికి రాసిన రెండవ పత్రికలో, తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకుని మేలుకొందురేమో. ఏ చెరండిది? సాతాను చెర. అంటే సాతానికి పూర్ణంగా లోబడినవాడు అన్నమాట. అంటే పూర్తిగా సాతానికి లొంగిపోయిన వ్యక్తికి ఎలా ఉంటుందంటే క్షణికాలపు మారు మనసు కూడా ఉండదు, పశ్చాత్తాపమే ఉండదు, తప్పు చేస్తున్న ఆలోచనే ఉండదు, భయంకరమైన మూర్ఖుడిలా ప్రవర్తిస్తారు. గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయండి? సేన, సమూహము. ఆ దయ్యాలు పట్టినవాడు ఎక్కడుండేవాడంట? మనుషుల మధ్య ఉండేవాడంట, శ్మశానంలో ఉండేవాడంట. కొంతమంది మనుషులతో కలవరు, సంఘానికి రారు, సహవాసంలో ఉండరు. మనం ఎంత కనెక్ట్ అవుదామని కనెక్ట్ అవ్వరు, వాళ్ళది అదో ప్రపంచం. ఏమైందంటే సాతాను చెరపట్టాడు. అందుకే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుడు ఏమన్నాడు? మానక కూడుకోండి. అదే కదండి, మానక కూడుకోండి అని దేవుడు చెప్తుంటే కూడుకోవడమే నరకంగా ఉంది. సహోదరులతో సహవాసమే పెద్ద శిక్షలా ఉందంటే అతడు లేదా ఆమె ఏమైపోయాడు? చెర పట్టబడ్డాడు. పాపం చెర కాదు ఇది. ఇది సాతానుడి చెరలో వెళ్ళిపోవడం అంటది మూర్ఖుడిగా మారిపోయాడు. ఈ గెరాసీన్ల దేశంలో ఇతగాడంట శ్మశానానికి వెళ్ళిపోయి తను తానే గాయపరుచుకుంటున్నాడంటే రక్తం వచ్చేలా. ప్రజలందరూ సంకెళ్ళు వేసి కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ అవ్వట్లేదు. రాత్రి అయితే భయంకరమైన శబ్దాలు, ఊరంతా భయపడిపోతుంది. అతగాడినంట ఎవ్వరూ సాధువు చేయలేకపోయారు. అంటే అతగాడు పెద్దల మాట వినడు, తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, వాక్యం వినడు, సేవకుల మాట వినడు, అక్క మాట వినడు, చెల్లి మూర్ఖురాలు. ఎవరు చెప్పినా లొంగేదే లేదు. మీరెవరు నాకు చెప్పడానికి? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, చస్తే చస్తాను, పోతే పోతాను, నరకనక ఆ పోతానులే, మీరు వెళ్ళండి పరలోకానికి. ఎవరు మాటలు ఇవి? సాతాను కంప్లీట్గా తన వశంలో తెచ్చుకుంటే వాళ్ళను వాళ్ళే గాయపరుచుకుంటే చచ్చిపోమంటారా? ఇంకొక మాట, ఇంకొక నిమిషం నా ఇంటి ముందు అన్నట్టు ఉరు పోసుకొని చచ్చిపోయి మీ పేరు చెప్తా అందనుకోండి, అనుకోలే, కంప్లీట్గా దయ్యం పట్టేసిందండి. కంప్లీట్గా నా ఇష్టం, నా జీవితం, నేను ఎవరి మాట విన్ను అంటున్నాడంటే టోటల్గా స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందండి? ఆ ఎదురాడువాడు, లొంగడు, సాధువు కాడు. ఆచరణ నుంచి కూడా ఎవరు వినిపించగలరు? దేవుడు విడిపించగలడు. ఒకానొక చోట సువార్త జరుగుతుందండి. సువార్త చెప్పడానికి కొంతమంది పురుషులు అక్కడికి వెళ్తే మీరు సువార్త చెప్తారని చెప్పేసి రాళ్లతో కొట్టారండి. రాళ్లతో కొడితే చుట్టూ ఉన్న ప్రజలు చూసి అయ్యో రాళ్లతో కొట్టేస్తున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. ఈ పురుషులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఏంటయ్యా అసలు మీ బాధ ఏంటి? వాళ్ళు ఎందుకు కొడుతున్నారు మిమ్మల్ని అంటే మేము సువార్త చెప్తున్నాము అన్నారు. కొట్టింది ఎవరో తెలుసండి? చిన్నపిల్లలు రాళ్ళు ఇచ్చుకుని కొడుతుంటే వీళ్ళు కూర్చున్నారంట. ఇలా చుట్టూ ఉన్న పెద్దోళ్ళు చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. ఆవిడ పోలీసు అంటారు, ఎద్దుల్లో ఉన్నారు ఒక్కొక్కరు, పిల్లల్ని ఎదిరించలేరేటయ్యా అంటే మేము బాడీ బిల్డర్స్ సార్. పోలీస్ సార్, మేము బాడీ బిల్డర్స్, మీరు ఎద్దన్నోలో తప్పలేదులే, కానీ ఒకప్పుడు రౌడీ షీటర్స్ అండి మేము. మేకప్ పీకను కోసేంత ఈజీగా మనిషి పీకను కోసేసే మూర్ఖులం. పోలీసులకు భయపడలేదు మేము ఎప్పుడు, ఉరి శిక్షలకు కూడా మేము భయపడేది లేదు, కానీ క్రీస్తుకు భయపడుతున్నాం. అందుకే బిడ్డలను కూడా తిరిగి ఏమనలేదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మొండివారు ఎలా మారిపోయారు? ఈ మొండి అపవాది చెర ఎవరు విడిపించారండి? క్రీస్తు. అందుకే శిష్యులకు వచ్చేసింది మహదానందం. మరి ఈ చెరలో మనలో ఎవరైనా ఉన్నారా? మూర్ఖురాలిగా ఉన్నామా? ఎవరు చెప్పినా పట్టట్లేదా? గుర్తుపెట్టుకోండి, మీరు బాప్తిసం తీసుకున్న సుఖం లేదు. ఈరోజు ప్రభు బల్ల తీసుకున్నా అసలు ఉపయోగం లేదు.
మూర్ఖులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సాతాను పట్టేసింది. మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు, మీ తండ్రి చిత్తమును నెరవేర్చుకోరుచున్నారు, నా ఇష్టాన్ని కాదు అని ప్రభు చెప్పేశాడండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలు, మీ భార్యలు, మీ భర్తలు, మీ కుటుంబంలో మీ అత్తలు, మీ మామలు ఎవరు మూర్ఖులుగా ఉన్నా సరే వారిని బట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ మూర్ఖపు అపవాది చెర నుంచి తప్పించేది క్రీస్తు తప్ప ప్రపంచంలో ఏ నాథుడు లేడు. వారి కొరకు సంఘం ఎప్పుడూ ప్రార్థించాలండి. ఇక మూడవ చెర ఏంటి అంటే కనుక హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇదేం దాస్యము? మరణమనే దాస్యము, జీవిత కాలపు భయము. నిజమేనండి, నిజంగా మరణానికి దాసులు కాని వారు మీరు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మీలో. బాప్తిసం తీసుకుని మారు మనసు పొందినోళ్ళు. మీ మీద మరణానికి అధికారం లేదు, మరణం అనే చెర మీ మీద లేదు. ఎందుకో తెలుసా? మీరు మరణించిన క్రీస్తు 2వ రాకడి యందు మట్టిని చీల్చుకుని మహిమ దేహముతో మీరు క్రీస్తుతో పాటు ఎత్తబడతారు. మీలో అనేక మంది మీద మరణం అనేటువంటి చెర లేదు, క్రీస్తు తీసేశాడు. మీరు వెళ్ళారు, అయ్యా వరాలించేవాడవు కదా, నాకు ఆ వరం ఇవ్వా అని మోకరించి అడిగారు, మనస్సు మార్చుకున్నారు కనుక మీలో అనేక మందికి మరణం యొక్క అధికారం మీ మీద లేదు. కానీ కొంతమంది మీద ఉంది, కొంతమంది మీద ఉంది. వారు మరణిస్తారు, వారు పరలోకానికి ఎత్తబడరు, రెండో మరణానికి దిగబడతారు. మనుష్యుల మందరము కూడా పాపముతోనూ అపవాది యొక్క కార్యాలతోనూ చచ్చిపోయాము. ఎంతగా అంటే ఇదిగో యుగ యుగాల శిక్షకు అర్హులమైపోయాం. ఏదో ఇక్కడ ఫ్యాషన్ చేస్తామండి, ఫ్యాషన్గా ఉంటాం, ఏ బాధ లేనట్టు ఉంటాం, స్టైల్గా తిరుగుతాం, తప్పులు చేస్తూ కూడా. మనకు తెలుసు మన మనసు ఎంత చీకటో, అయినా సరే మనమే గొప్పోళం అన్నట్టుగా హడావిడి చేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నాళ్ళు హడావిడి చేస్తారు? ఎన్నాళ్ళు? చనిపోయేంత వరకే. మరణం తర్వాత ఏమొస్తుంది? రెండో మరణం వస్తుంది. ఎందుకు రావాలి? చెరను చెరగా పట్టుకుపోయిన వాణ్ణి నీవు సరిగా ఆశ్రయించలేదు కాబట్టి. సంఘానికి వస్తే ఆశ్రయించినట్టు కాదు, చేతులు చాచి దేవా నేను పాపిని, నన్ను రక్షించు, పాతాళం నుంచి నన్ను తప్పించు అని అడిగితే చాలు. అడుగువారికి చెప్పండి అందరూ, అడుగువారికి ఇవ్వబడును, తట్టువారికి తీయబడును. చూసారా? అడిగితే ఇచ్చేస్తాడు, తడితే తెరిచేస్తాడండి. మరి అడిగితే చాలు ప్రియమైన వారలారా. మీలో ఎంతమంది గుళ్ళు మీద చేసుకుని ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారికి శరీరానికి నీ రక్తమునకు సాదృశ్యమైన ఈ ప్రభు బలం నేను తీసుకుంటున్నాను, ప్రభువులాగే పునరుద్ధానం అవుతాను, మరణం అనే చెర నా మీద లేదని ఎంతమంది చెప్పగలరు? ఏంటి విడ్డూరం? ప్రభు చూడండి, బానిసగా ఉన్న నన్ను ఒక యజమానుడు వెల ఇచ్చి కొన్న తర్వాత ఇంకా బానిస బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలి? బ్రతుకుతానా? బ్రతకూడదు అలా. కానీ మనలో చాలా మంది అండి ఆ చెరలోంచి బయటకు పాపం అనే చెరలో నుంచి బయటికి రాలేదు, అపవాది చెరలో నుంచి బయటికి రాలేదు, మరణం అనే దాస్యం నుంచి బయటికి రాలేదు. మరి ఏం చేద్దామని వచ్చాం? ప్రారంభంలో మనం చెప్పుకోండి, మన నిరీక్షణ ఏంటి? పునరుద్ధానము. ఈ లోక సంబంధమైనవి కావు, ఆ లోక సంబంధమైనవి అడిగితే సమస్తము ఆయన ఇస్తాడు. పునరుద్ధానం లేని జీవితం, క్రైస్తవ్యం దేనికి ఉపయోగం? ఒకసారి ఆలోచించండి. ప్రభు మనకి ఈవులను అనుగ్రహించాడు. శిష్యులు మహదానముతో ఉన్నారు. ఎందుకో తెలుసండి? వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టుకున్నారు, సాతాను చేతిలోంచి బయటకు వచ్చారు, మరణంలో నుంచి కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళకి అర్థమైపోయింది, ఇక మాకు ఏ అడ్డు లేదు,
మేము స్వతంత్రులమని అర్థమైంది. మరి మనం స్వతంత్రులమా? ఎన్ని వ్యసనాలు, హృదయ రోగాలు. వద్దు ప్రియమైన వారులారా, వద్దు. మనల్ని మనం మోసం చేసుకుని ప్రతి వారం సంఘంకి వస్తున్నాంగా, వాక్యం వింటున్నాంగా, పాస్టర్ గారు వారంలో చాలా వాక్యాలు చెప్పేస్తున్నారు, చాలా తెలిసిపోయాయి, బాగానే ఉన్నాం అనుకోవద్దు. బాగుండడం అంటే ఏంటి? ఏ చెర ఉండకూడదు మన మీద. అది నిజమైన క్రైస్తవురాలి, క్రైస్తవుడికి ఉండవలసినటువంటి లక్షణం ప్రియమైన వారులారా, లక్షణం. మరి మనము ఈ చెరలో నుంచి విడిపించబడి మనం ఎవరికి దాసులుగా మారాలి? క్రీస్తుకు దాసులుగా మారాలి. క్రీస్తుకే దాసులుగా మారాలి ప్రియమైన వారులారా. ఆయనకు ఖైదీలుగా అయిపోవాలి. ఎవరైనా జైలుకు వెళ్ళామని గొప్పగా చెప్పుకుంటారా? చెప్పుకున్న వాళ్ళు ఉంటారులేండి, సిగ్గు లేకుండా చెప్పుకుంటారు. మేము జైలుకి వెళ్ళాను తెలుసా? అయ్యో ఎలా వెళ్ళారు సార్? చంపి వెళ్ళాను. సిగ్గులేదు చెప్పుకోవడానికి. పౌలు గారు కూడా చెప్పుకుంటారు. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1 పౌలు గారు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని పరిచయం చేసుకుంటున్నారు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, ఆయన క్రీస్తుని బట్టి జైలుకి వెళ్ళాడండి. ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇంకా అదే 9వ వచనం చూడండి. 9వ వచనం, కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? ఆయన క్రీస్తుకు ఖైదీని. నిజమే, పౌలు గారు క్రీస్తుని బట్టి ఖైదీ అయ్యారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన జైల్లో వేసేశారు. నిజమే. ఆయన చూడండి, మనకి జైల్లో ఉన్న ఖైదీగానే పౌలు గారు అనిపిస్తున్నారు. నిజానికి ఆయన జైల్లోంచి బయటకు వచ్చినా సరే క్రీస్తుకు ఆయన ఖైదీ. పౌలు గారు పాపానికి ఖైదీయా? చెప్పండి. సాతానుకి, మరణానికి కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యేటప్పుడు ఏదైతే జరగాలి మానవులకని ప్రభు ఉద్దేశించాడో అది పౌలు గారిలో జరిగింది. ప్రియమైన వారులారా, జరిగింది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటేనండి, మనల్ని ప్రేమించి ప్రభు ఎక్కడైతే దాసులుగా ఉండకూడదు అనుకున్నాడు, ఏ పాపమైతే ఏలకూడదు అనుకున్నాడో అందులో నుంచి బయటకు వచ్చేయాలి. అందరూ పెదవులను ఇష్టానుసారంగా వాడతారు, మనం వాడకూడదు. అందరూ కళ్ళని ఇష్టానుసారంగా వాడతారు, మనం వాడకూడదు. చెవులను ఇష్టానుసారంగా వాడతారు, మనం వాడకూడదు. మనకిచ్చిన అవయవాలను దుర్నీతి సాధనాలుగా వినియోగించకూడదు. చూడండి, ఒక మాట ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ 19వ అధ్యాయము 12వ వచనం అండి. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్య నిమిత్తమును తమ్మును తామే నపుంసకములుగా చేసుకున్న నపుంసకులను గలరు. ఇక్కడ ఏంటి అంటే ఒక వైకల్యం గురించి మాట్లాడు. థర్డ్ జెండర్, స్త్రీ కాదు పురుషుడు, థర్డ్ జెండర్. అమ్మ కడుపులోనే లోపం వచ్చిన వాళ్ళు ఉన్నారంట. మరి చక్కగా ఒక పురుషుడుగా దేవుడు సృష్టించిన తర్వాత మనుషుల చేత మరి థర్డ్ జెండర్గా మారిన వారు ఉన్నారంట. క్రీస్తు నిమిత్తము థర్డ్ జెండర్గా మారిన వారు ఉన్నారంట. క్రీస్తు నిమిత్తం నపుంసకులు అంటే పౌలు గారు ఆయన పురుషుడై ఉండి వివాహం చేసుకోలేదు. అన్న చాలా తక్కువ వయసులో భర్తను కోల్పోయి 84 ఏళ్ళు దేవుని సన్నిధిలో ఉండిపోయింది. ఆమె నపుంసకురాలు అయిపోయింది ప్రభు నిమిత్తం. పౌలు గారు నపుంసకుడు అయిపోయాడు ప్రభు నిమిత్తం. మీకు ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు. తల్లి గర్భములోని గుడ్డివారు గలరా?
తల్లి గర్భం అందే, కళ్ళు లేని వారు గలరు. బయటకు వచ్చిన తరువాత, పూర్ణ శరీరము కలిగి వచ్చిన తర్వాత గుడ్డితనం పొందిన వారు గలరా? మనుషుల వలన, ప్రమాదం వలన. పుట్టప్పుడు బాగానే పుట్టాడండి, మధ్యలోనే లూయిస్ బ్రెయిలీ మధ్యలోనే కళ్ళు పోయాయి. ఈ బ్రెయిన్ లిపి కనిపెట్టాడు కదండి. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. అయితే ప్రభు నిమిత్తం గుడ్డివారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. గర్భమందు మాట లేని, నోరు లేని, లోపముగా ఉన్నవారు ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత షాక్లో నోరు పోయిన వారు ఉన్నారు. ప్రభు కొరకు మోగవారు ఉన్నారు, లేరా? ప్రభు నిమిత్తం మోగవారైపోయారు. ప్రభు నిమిత్తం కుంటివారైపోయారు. ప్రభు నిమిత్తం చేతులు లేని వారైపోయారు. ఒక అతను సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది అక్కడ చుట్టూ ఉన్న ఓ అల్లరి మూక ఆ సేవకుడిని బాధిస్తుంటే, ఆ సేవకుడి దగ్గర గన్ను ఉందండి, కాల్చేయచ్చు. గన్నుంది, కాల్చేయచ్చు. కాల్చలేదండి, వాళ్ళ చేతిలోనే చచ్చిపోయాడు. అసలు ఎలా చనిపోయాడు? తర్వాత శవాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోయారండి. చిత్రహింసలు పడి చచ్చిపోయాడు ఇతడు. ఒక్కసారి గన్ బయట తీసి ఒక్కొక్కరిని షూట్ చేస్తే బ్రతికేసాను కదా, మరేంటి ఆయుధం ఉండి లేనివాడుగా ఉన్నాడు. ఈరోజు కూడా సేవకులు అనబడిన వారు మనం ఎలా ఉన్నా సరే వాళ్ళు అనొచ్చు అని అనరు. ఇంటిలో భర్త మీరు చాలా అనొచ్చు, కానీ తిరిగి ఎందుకు చేసుకోవట్లేదు? క్రీస్తు నిమిత్తం. చాలా చోట్ల ఉన్నాయి, తిరగట్లేదు. ఎందుకు? క్రీస్తు నిమిత్తం. ఇలా క్రీస్తు నిమిత్తం గుడ్డివారు గాను, కుంటివారు గాను, చేతులు లేని వారు గాను, నోరు లేని వారు గాను, చెవిటివారు గాను, ఎన్నో దూషణలు మీలో మీకే ఉంటాయి, సంఘాలలో ఉంటాయి, కుటుంబాలను దూషణలు. హన్నా పెనిన్న గురించి మీకు తెలుసు కదండి. పెనిన్న ఏం చేసేదంటే రోజు హన్నాని విసిగించేదంటండి, ప్రాణం విసిగిపోయేదంటండి, ముద్ద దిగేది కాదంటండి హన్నాకు. అన్న ఎప్పుడైనా తిరిగి ఒక్క మాట అందా పెనిన్నాను? నోరు లేదా అండి అన్నాకు? నోరు లేదా? పాపం తిట్టడం చేత కదా. మరి ఎందుకు మౌనంగా ఉంది? దేవుని సన్నిధిలో మౌనంగా ఎందుకు ఏడ్చేసింది? ఆమె దేవుని నిమిత్తము మోగదైపోయింది. అలా ఉండగలుగుతున్నామా? మాటకు మాట, దెబ్బకు దెబ్బ, అంతే కదండి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఉన్నది కొత్త నిబంధనలో, ఆచరించేది పాత నిబంధన. అలా ఉండకూడదు ప్రియమైన వారులారా, ఉండకూడదు. ఎలా ఉండాలి? క్రీస్తుకు ఖైదీలుగా ఉండడం అంటే ఏంటో తెలుసండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన సమయం వచ్చినప్పుడు అవసరమైతే గుడ్డివారైపోవాలి, చేతులు లేని వాళ్ళం అయిపోవాలి, కాళ్ళు లేని వాళ్ళం అయిపోవాలి, స్పర్శ తెలియని వాళ్ళం అయిపోవాలి. అవ్వగలుగుతున్నామా? అంత సాత్వికం మనకుందా? అంత నిగ్రహం మనకుందా? అందరూ ఉంటే ఒకలా, ఎవరు లేకపోతే ఇంకోలా. అలా ఉండకూడదండి. క్రీస్తుకు ఖైదీగా ఉండడం అంటే సకల పాప విషయాల్లో మనం శక్తి లేని వారుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అండి, పౌలు గారు ఒక మాట అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏది బలవంతం చేస్తుందండి? క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నది. క్రీస్తుకు దాసులుగా ఉన్నవారు క్రీస్తు చేత బలవంతము చేయబడతారు. తప్పుగా మాట్లాడితే మాట పడిన వ్యక్తి ఎంత బాధపడతాడో తెలీదు, అన్న వ్యక్తి నలిగిపోతాడు. నేను ఎందుకు ఈ మాట అన్నాను? ఎందుకు ప్రభువుకు విరుద్ధంగా నేను ఈ కార్యాన్ని చేశాను? ఎందుకు దేవుడికి నచ్చలేని చోట నేను ఈరోజు ఉన్నాను? దేవుడు బాధపడేదాన్ని నేను ఎందుకు చూశాను? నా సన్నిధికి రాకపోతే ప్రభువుకు బాధ కలుగుతుందని తెలుసు. ఎందుకు ఇలా చేశాను? ఎవ్వరూ తిట్టవసరం లేదండి, బాధ కలిగేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైం మీరు తప్పు చేయకూడదని బలవంతం చేస్తుంది. అది క్రీస్తు పాలన కింద ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి. మరి పాపము, అపవాది, మరణము క్రింద ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపానికి బలవంతం చేయబడతారు.
కానీ నిజమైన భక్తులు, నిజంగా క్రీస్తు ఆరోహణానికి పునరుద్ధానానికి అర్థం తెలిసిన భక్తులు క్రీస్తు చేత బలవంతం చేయబడతారు, ప్రేమించడానికి బలవంతం చేయబడతారు, సత్క్రియలు చేయడానికి బలవంతం చేయబడతారు, లోబడడానికి బలవంతం చేయబడతారు. మనం అంటాం కదా, ఈ వ్యక్తేనండి ఇలా మారిపోయాడు. అవును, మారిపోయాడు. ఎలా మారిపోయాడు? క్రీస్తు చేత, ప్రేమ చేత అతడు బలవంతము చేయబడ్డాడు. ఎవరు పాలన కింద ఉన్నాము చెప్పండి? ప్రభు బల తీసుకుంటున్నాం, సంతోషం. మీరందరూ రక్షణలో ఉన్నారు, మహా ఆనందం. లోకమంతా అక్కడ ఆదివారం అనగానే ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది, గోల పెడుతుంది, అల్లర్లు చేస్తుంది. యవ్వనస్తులైన వారు, మరి యవ్వనస్తులు అయినటువంటి స్త్రీలు, పురుషులు, మీరందరూ దేవుని సంఘంలో ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఎవరి పాలన కింద ఉన్నారు? మీ హృదయం ఎవరి చేత బలవంతము చేయబడుతుంది? ఒకసారి ఆలోచించండి. అది నిజమైన సంపూర్ణత. సగం ఎప్పుడు కూడా పరిపూర్ణత సాధించలేవండి. మనం అనుకుంటాం ఒక విషయమో రెండు విషయాల్లో కాస్తంత పాటించేసి గొప్పవాళ్ళం అనుకుంటాం. కాదు. పరిపూర్ణత అంటే ఏంటండి? పరిపూర్ణత అంటే ఏంటి? పూర్తిగా దేవుని యొక్క సామ్రాజ్యము క్రింద బ్రతకాలి, దుష్టుని ఏలుబడి మన మీద ఉండకూడదు. చివరి మాట, చివరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను. అంటే ఆయన నియమం ఏంటండి? సంపూర్ణత. ఆయన నియమం పరిశుద్ధత, పాప నియమము కాదు. ఏ నియమము కింద ఉన్నాము ప్రియమైన వారులారా? ఎందుకు ఇంతసేపు ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది అంటేనండి, ఒక విషయం ఆలోచించండి. పాతాళంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడని ఎవరిని గురించి చెప్పొచ్చు మనం? ధనవంతుడి గురించి చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మన బంధువుల్లో, మన స్నేహితుల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది, రక్షణ లేదు, మారు మనసు లేదు, వీళ్ళు మరణిస్తే నిత్య జీవితానికి వెళ్ళరు, అర్థమవుతుంది. మనం చాలాసార్లు చెప్పాం, వినలేదు, యూదవలే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము చచ్చిపోయి అక్కడికే వెళ్తే ఆయన ఏమంటాడు? నీవు నా బోటి వాడవేనా? ఏంటి? పాపములో, లోకములో రక్షణ లేకుండా, సువార్తను పట్టించుకోకుండా ఉన్నవాడు అక్కడికే వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి తెల్లారితే వాక్యం అంటూ, ప్రార్థన అంటూ, పరిచర్య అంటూ తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళి ఏంటి ఉపయోగం అని అడుగుతుంది వాక్యం. యోధా వేషధారి, ప్రభు వెంటే ఉంటూ వేషధారిగా జీవించాడు. తుదకి ఏమైపోయాడు? తాను వెళ్ళవలసిన చోటకి త్వరపడి వెళ్ళిపోయాడంటండి. మనం యూదాలా అనుసరిస్తున్నామా? యూదాలు ఎవరైనా ఉన్నారా మనలో? వేషధారులు ఎవరైనా ఉన్నా చెక్ చేసుకోండి. ఈరోజు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్న మాటలే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని, మిమ్మల్ని కించపరచాలని ఆలోచనలు ఎంత మాత్రము లేవు ప్రియమైన వారులారా. వేషధారులం అయిపోతే నేను చెప్పుకున్నాం, మనం మనల్నే మోసం చేసుకున్న వాళ్ళము అవుతాం ప్రియమైన వాళ్ళ. రేపే చనిపోతామేమో. ఈరోజు పరిపూర్ణంగా బ్రతికేద్దాం. ప్రభు మనకి భాగ్యం ఇచ్చాడు, మంచి ఈవులు ఇచ్చాడు. మనుషులెవ్వరూ మనను విడిపించలేనటువంటి చెరలో నుంచి మనల్ని తీసుకొచ్చాడు. నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆ సంకెళ్ళు పట్టుకుని మనం అక్కడే ఉంటున్నాం. తీయొద్దు ప్రభు, ఇక్కడే ఉంటానంటున్నాం. నిజంగా దేవుని కుమారులు, కుమార్తెలు అలా ఉంటారండి? ఉండరు. కాబట్టి ఈ వాక్యాలు మీ హృదయాన్ని పొడవాలి, నా హృదయాన్ని పొడవాలి. మనలో ఏమాత్రం వేషధారణ తొలగిపోవాలి. నిజమైన క్రీస్తు దాసులుగా ఉండాలి, పాపానికి దాసులుగా మనం ఉండకూడదు. ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసము తీసుకుంటున్నప్పుడు ఒకానొక రోజు నా క్రీస్తుతో పాటు నేను ఎగిరి వెళ్ళిపోదును అన్న నమ్మకంతో మనలో ప్రతి ఒక్కరూ జీవించాలి. అటు ధన్యత మీకు, నాకు, మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, సర్వశక్తిమంతుడా ప్రభువా, నీ కుమారుని ప్రభువా మాకు ఇచ్చేస్తావు.
ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ అద్వితీయ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చేసావు తండ్రి. మిమ్మల్ని తిరిగి ప్రేమించేటువంటి గుణము మాకు దయచేయండి దేవా. మమ్మల్ని మేము విడిపించుకోలేమని ఇలా ఉండవలసిందే ప్రభువా, కానీ మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు ప్రభువా. నాయన మరి ఆ ఈవులను అందుకోలేక తండ్రి నాయన యుగ సంబంధమైన దేవత చేత ప్రభువా నాయన గుడ్డివారమై ఉన్నామేమో దేవా. మాలో ఎవరైనా ఉంటే వారి కన్నులు తెరిపించండి దేవా. నిజముగా మిమ్మల్ని చూసేటటువంటి భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారు దైవమై ఉండి దేవా మా కొరకు ప్రభువా కొరడాలతో కొట్టబడ్డాడు, యాతన పెట్టబడ్డాడు. కేవలం తండ్రి జాలిపడేవారుగా ఉంటే నాయన ఏడ్చేవారముగా ఉంటే తండ్రి నాయన మాకు ఏ ఉపయోగం లేదు. మా కోసం మా బిడ్డల కోసం ఏడ్చేటువంటి హృదయాన్ని దయచేయండి దేవా. మా ఆత్మల కోసం ఘోషించేటి రోధించేటువంటి హృదయాన్ని దయచేదేవా. ఈ చలలో నుంచి బయటికి రావాలని దేవా ప్రార్థించే హృదయాన్ని తండ్రి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా పాపము, శాపము, ఆ సాతాను, మరణం అనే భయంకరమైన చెరల నుంచి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన విడుదల దయచేసి స్వతంత్రులుగా మార్చమని తమ బ్రతుకు దినములన్నుట క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు ఖైదీలుగా ప్రభువా నీ నిమిత్తము సజీవ యాగముగా మేమందరము తండ్రి నాయన సమర్పించుకునేటట్లు సమర్పణ జీవితాన్ని మాకు అందించమని, ఈ మాటల దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండా వారి హృదయాల్లో స్థిరపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.